మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. 3 గంటల సేపు మాట్లాడారు. చాలా అంశాల మీద మాట్లాడారు. కానీ ఆశ్చర్యకరంగా 2-3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా జాతీయ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలింగ్ మీద, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వ్యవస్థ మీద, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారానికి దూరం చేసిన అర్ధరాత్రి ఓట్ల మీద నామమాత్రంగానైనా నోరు తెరిచి ఎందుకు మాట్లాడలేదు? దీని మీద ఏమైనా కనుక ప్రత్యేకించి మళ్ళీ ఏమైనా ఒక సెషన్ అంటే మరొక మీడియా సమావేశం ఏమైనా నిర్వహిస్తారా? అరే, అర్ధరాత్రి ఓట్ల వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరం అయ్యారు. ఇంత కళ్ళ ముందు ఇంత ఏమంటారు, ఒక బ్లాక్ మ్యాజిక్ లాగా నైట్ మ్యాజిక్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. రాత్రి 8 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్లో 52 లక్షలకు పైగా ఓటర్లు ఓట్లేశారంటున్నారు. రాత్రి 11 గంటల 45 నిమిషాల తర్వాత ఏకంగా 17.5 లక్షల మంది ఓటేశారంటున్నారు. అర్ధరాత్రి 2 గంటల వరకు ఓటేశారంటున్నారు. కొన్ని చోట్లేమో సాయంత్రం 5కే పోలింగ్ ముగిసింది. సాయంత్రం అయితే కొన్ని చోట్ల 6 వరకే, అంటే 5కు పోలింగ్ క్యూ లైన్లలో ఉన్న వాళ్ళను, లేదా 6కు క్యూ లైన్లలో, మ్యాక్సిమం 6 వరకు క్యూ లైన్లలో ఉన్న వాళ్ళనే ఓట్లు వేపిస్తారు. ఆ తర్వాత గేట్లు వేసేయాలి. అంటే 6కే టైం తీసుకున్న 6కు గేట్ లోపల క్యూ లైన్లలో ఉన్న వాళ్ళు అర్ధరాత్రి 2 గంటల వరకు, 6, 4 అంటే దాదాపు 8 గంటల సేపు 8 గంటల సేపు క్యూ లైన్లలో వాళ్ళు తిండి తినకుండా, ఇంక దేనికి పోకుండా అట్లనే నిలబడి ఓట్లేసి అంతగానమా? జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి కదా, కనీసం ప్రజాస్వామ్యాన్ని తిండి కూడా తినకుండా సాయంత్రం 6కు క్యూ లైన్లలో వచ్చి అర్ధరాత్రి 2 గంటల వరకు ఓట్లు వేసినటువంటి ఆ జనాన్ని ఒకసారి దర్శనం చేయించండి. లక్షల మంది కదా, వాళ్ళ వల్ల ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది కదా, ఒకసారి వాళ్ళని చూద్దాం, వాళ్ళని దర్శనం చేసుకుందాం, ఆ వీడియోని రిలీజ్ చేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అడగాలి కదా. బేసిక్గా ఒక రూల్ ఉంటుంది, అది ఖచ్చితంగా ఒక నిబంధన. ఏమని? సాయంత్రం 6 గంటల గేట్లు వేసే లోపల, అంటే పోలింగ్ ముగిసేసరికి క్యూ లైన్లలో ఉన్న వాళ్ళే కదా ఓట్లు వేయాలి. అవి వేసే లోపల ఎవరైతే క్యూ లైన్లలో ఉన్నారో వాళ్ళందరికీ టోకెన్లు ఇవ్వాలి. లాస్ట్ క్యూ లైన్లో లాస్ట్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ టోకెన్ ఇస్తారు, క్యూ లైన్లలో ఫస్ట్ ఉన్న వాళ్ళకి లాస్ట్ టోకెన్ ఇస్తారు. ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరి ఫేసు కనిపించే విధంగా కూడా వీడియో రికార్డింగ్ చెయ్యాలి. 6 గంటల ముగిసేసరికి క్యూ లైన్లలో ఉన్నది వీడియో రికార్డింగ్, ప్రతి ఒక్కరి ఫేసు కనిపించే విధంగా కూడా. మన ఆ వీడియోలో రిలీజ్ చేయండి అని చెప్పి అడగాలి కదా. 8 సెకండ్లకు ఒక ఓటు వేసినటువంటి అంత ఏఐ, అంటే మనుషులు కాకుండా ఏఐలు ఎవరో ఒకసారి చూద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి కదా. నేను అడుగుతా, నా పరిధి వరకు చర్చ జరుగుతుంది. మీరు అడుగుతారు, మీ పరిధి వరకు చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే రాష్ట్ర ఎన్నికల సంఘం మీద ఒత్తిడి, కేంద్ర ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి, దేశవ్యాప్తంగా చర్చ అవుతుంది. ఎలక్షన్ కమిషన్ సమాధానం, ఇక్కడ ఎవరు గెలిచిండ్రు ఎవరు ఓడిండ్రు అని ఎవరు అడగట్లేదు. ఎవరు గెలిచిండ్రు ఎవరు ఓడిండ్రు కథ పక్కన పెట్టేయండి. ప్రజాస్వామ్యం, ఎవరైనా గెలవనండి, ఎవరైనా అధికారంలో వెళ్ళండి, పక్కన పెట్టేయండి. కానీ ఈ బ్లాక్ మ్యాజిక్లు ఏంటి? బ్లాక్ మ్యాజిక్ లేక నైట్ మ్యాజిక్లు ఏంటి? నైట్ మ్యాజిక్లు ఏంటి? సాయంత్రం, అరే ఎంత ఆశ్చర్యం! 5కో లేకుంటే 6కో క్యూ లైన్లో ఉంటే గేట్లు బంద్ చేసేస్తారు, చేయాలి. రాత్రి 8 వరకు కేవలం 33,000 మంది మాత్రమే ఓట్లు వేశారు, జెన్యున్ వ్యాలిడ్. మరి అదే క్యూ లైన్లో ఉన్న వాళ్ళు 8 వరకు 33,000 మంది ఓట్లు వేస్తే 8 తర్వాత 52 లక్షల మంది ఓట్లు ఎట్లా వేశారు? ఏంటి ఇదంతా? ఇంత దారుణమైన వాటికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు అడగకపోవడం ఏంటి? దీని గురించి అసలు ప్రస్తావించకపోవడం ఏంటి? ఆ వీడియో ఫుటేజ్, ఆ క్యూ లైన్లో ఉన్న వాళ్ళు ఎవరో వీడియో రిలీజ్ చేయమని చెప్పి అడగాలి కదా. అరే, ఇంత దారుణాలని చెప్పి జరుగుతుంటే ఒక నిరసన లేదు, ఒక రిప్రజెంటేషన్ లేదు, ఒకసారి అడగడం లేదు. 40% ఓటు బ్యాంకు ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ మొత్తం ఎపిసోడ్ వల్ల ఎవరికైతే నష్టం జరిగిందో, నష్టం జరిగిన ఆయనే సైలెంట్ ఉండడం ఏంటో $1 మిలియన్ ప్రశ్న. నష్టం జరిగిన ఆయనే సైలెంట్ ఉండడం ఏంటి? ఎందుకు కనీసం అడగరు? గెలుపోవటముల గురించి కాదు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ఎన్నికల వ్యవస్థ కీలకం కదా, దాని గురించి అయినా ప్రస్తావించకపోవడం ఏంటి? ఏమో మరి దానికి కారణాలు ఏంటో వీళ్ళకే తెలియాలి.